దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వశక్తి సంపన్నుడైన దేవదేవుడైన యెహోవా మహోన్నతమైన వాగ్దానం. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. కీర్తన గ్రంథం 91 అధ్యాయం 16 వచనం. ప్రియా సర్వాధికారి సర్వ జగత్రక్షుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడి యొక్క మహాకృప నిరంతరం మీతో మీ బిడ్డలతో నిలిచి ఉండగాక. మీ ప్రతి అవసరాల అక్కర్లు కూడా ప్రభు తీర్చునుగాక. మీ ప్రత్యేక అవసరాలు ఉంటే వాట్సాప్ ద్వారా తప్పకుండా మీరు మెసేజ్ చేయండి. మీ కొరకు, మీ అవసరాల కొరకు ప్రభు పాదసన్నిధిలో ప్రార్థిస్తాను. మన దేవుడైన యెహోవా మనందరినీ దీర్ఘాయువుతో సంతృప్తిపరచగల గొప్ప దేవుడు. దీర్ఘాయువును మాత్రమే కాదు, ప్రభు నిత్యత్వమును మనకిచ్చున్నాడు. నిత్య జీవము అనగా అంతము లేని జీవము. దేవుని బిడ్డలారా, కోట్ల కొలది సంవత్సరముల కన్నా నిత్యత్వము దీర్ఘమైనది. మనము జన్మించడానికి ముందు నిత్యత్వం ఉన్నది, మన మరణము తరువాత నిత్యత్వం ఉన్నది. ఈ 6 అడుగుల శరీరం కొంచెం కాలం అటు ఇటు సంచారం చేసి తర్వాత శరీరం విడిచి నిత్యత్వంలోనికి దాటి వెళ్ళుచున్నది. దేవదేవుని బిడ్డలారా, అప్పుడు ప్రభు నిత్య జీవమును దయచేయుచున్నాడు. భూ సంబంధమైన జీవితంలో దీర్ఘాయు చేత తృప్తిపరుచున్నాడు మన ప్రియ ప్రభు. దావీదు ఒప్పుకోలను మనం చూస్తే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమలే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తున్నట్టున్నాడు. కీర్తన గ్రంథం 23 అధ్యాయం 6 వచనంలో. నిత్య జీవం ఉన్న ప్రకారం నిత్య మరణము కూడా ఉన్నది. దానికి బైబిలు అగ్నిగంధంతో మండుచున్న గుండమని చెప్పుచున్నది. అయితే పాపము, లోకమాలిన్యము, ఇచ్చలు, జీపడమ్మము మిమ్మల్ని ఏలుబడి చేయకుండా చూచుకోండి. కారణం పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపం చేయవాడే మృతునుందని దేవుడి వాక్యం మనకు ప్రబోధన చేస్తుంది. క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనను అంగీకరించినప్పుడు నిత్యజీవం మనలోనికి వచ్చున్నది. యేసుక్రీస్తును ఎరుగుటియే నిత్యజీవం జీవం గల దేవుని బిడ్డలారా, మీకు నిత్యజీవం నిచ్చుటకు క్రీస్తు కలవరి శిలువలో మరణమును చూచాడు. మరణశిక్ష యేసుకైతే మీకు నాకు నిత్యజీవం లభించింది. అపోస్తుడైన పౌలు తన అనుభవంను విశదపరుచున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకనో జీవించేవాడు నేను కాదు, క్రీస్తు యేసే నా యందు జీవించున్నాడు అంటున్నాడు. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నదని దేవుడి వాక్యం మనకు ప్రబోధన చేస్తుంది. పరిశుద్ధులందరూ పరలోక నివాసమును గూర్చి, నిత్యమైన గృహమును గూర్చి, నిరీక్షణను గూర్చి మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి మన ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము మనం కనిపెట్టుకుని ఉన్నాం. దేవదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మనకు ఒక నిత్య రాజ్యమును సిద్ధపరిచి నిత్య జీవంతో మనలను తృప్తిపరచున్న దేవుడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనియల్ల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్దనుటకు మిమ్మలను తీసుకొని పోవుదునని ఆ మహాప్రియ జగత్రక్షుడు, మనోహరుడు, మహిమాన్వితుడు, మహిమాస్వరూపుడు తెలియపరుస్తున్నాడు. దేవదేవుని బిడ్డలారా, మన దేవుడు మన కొరకు పరమునకు వెళ్ళాడు. మరలా వచ్చి మనందరిని తీసుకొని మనందరం సిద్ధపాటు కలిగి దేవునందు నిరీక్షణ విశ్వాసం గురి కలిగి దేవుడితో కొనసాగుదాం. పరిశుద్ధాత్మ దేవునిక శాశ్వతమైన కృప నిరంతరం మీతో నాతో నిల్చుండడానికి ఆ మహిమాస్వరూపుడిని, మహిమాన్వితుడను, మహిమగల రాజుని మనం ఎల్లప్పుడూ ఆరాధన చేసి ఆయన కొరకు సిద్ధపాటు కలిగి ఉందాం. ప్రభు యొక్క మహాకృప మీతో నాతో నిత్యం నిల్చుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన ప్రియ పరమ తండ్రి, దేవదేవా, ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ శుభవాగ్దాన్ని బట్టి మీకు శతకోటి వందనాలు. దేవా, నీకు స్తోత్రాలు. దీర్ఘాయు చేత నేను మమ్మల్ని తృప్తిపరుస్తానని, మీ రక్షణ మాకు ఇస్తున్నాను మీరు మాటలు ఇచ్చారు. దీర్ఘాయుష్మంతులుగా మమ్మల్ని చేయండి నాయనా. నిత్య జీవాన్ని మాకు అనుగ్రహించండి. నిరంతరం మీతో పాటు మేము జీవించడానికి మీ కృప మాకు అనుగ్రహించి నాయనా, మీ నామ మహిమ కొరకు, మీ నామ ఘనత కొరకు మా జీవితాలు కొనసాగించమని, మహిమా ఘనత ప్రభావాలను నాయనా ఇదిగో ఆశీర్వాదం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.